నమస్తే. గత కొంతకాలంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో వినిపిస్తుంది. అయితే ఒక 2 రోజుల క్రితం ఒక టీవీ ఛానల్లో డిబేట్లో ఒక మార్వాడి పర్సన్ తెలంగాణ వాళ్ళు తిని తాగి పడుకుంటారు, తెలంగాణ వాళ్ళకి పని రాదు అన్నారు. ఒక తెలంగాణ వాదిగా డిఎల్ఎఫ్ నాయకులు శంకర్ అన్నారు. అన్న ఏమంటారు ఈ కామెంట్స్ మీద? ఇది అత్యంత దుర్మార్గమైన కామెంట్స్ ఇవి. అంటే ఇక్కడ మార్వాడీలో ఇక్కడ బిల్డింగ్ కట్టిరా, ఇక్కడ బాబుఖాన్ ఎస్టేట్ ఉంది. ఈ బాబుఖాన్ ఎస్టేట్ ఎప్పుడన్నా మార్వాడి కట్టిండా, బిల్డింగ్ కట్టిండా? మార్వాడి ఇక్కడ వ్యాపారం చేసుకుని వచ్చిండు. మార్వాడి ఇక్కడ ఏం దున్నలేదు, దున్ని ఇక్కడ వ్యవసాయ పంట పండియలేదు, లేదు ఇక్కడ కంపెనీ పెట్టి ఉత్పత్తి పెట్టలేదు. మార్వాడీలు శ్రామికుడు కాదు, ఇక్కడ వ్యాపారస్తుడు. ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యాపారస్తుడు నేనే శ్రామికుడు అని చెప్పి మాట్లాడడం దుర్మార్గం. రెండోది, తెలంగాణలోకి పని చేత కాదు, తెలంగాణలో పని దొంగలు అనే వాదన చూడు, ఇది అత్యంత తప్పుడు వాదన. ఈ వాదన ఆంధ్రులు కూడా గిట్ట చేసిర్రు తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణలో దేశంలో చాలా చోట్ల ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, చాలా కంట్రీలలో ఇక్కడ పని దొరకక బొంబాయికి పోయి అక్కడ ఉప్పరి పని చేసుకొని బతుకుతూ ఉన్నారు. ఇక్కడ భూమి లేదు, ఇక్కడ ఉపాధి లేదు, లేకపోవడం మూలంగా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకొని బతుకుతున్నారు. మనకి ఇప్పుడు దుబాయ్ ఆత్మహత్యలు కనిపిస్తూ ఉంటాయి, రకరకాల చోట్ల ఇటు జరుగుతుంటాయి. ఇక్కడ తెలంగాణలో ఇక్కడి భూమి పుత్రులు పని దొంగలంటే ఇక్కడ ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇది తప్పుడు వాదన. ఎవరైతే తప్పుడు వాదన చేస్తారో, తెలంగాణ వాళ్ళు శ్రమ చేయరని చెప్తున్నారో, అసలు వచ్చి నువ్వు మా ఇల్లు కట్టావా, లేదు మా భూమి దున్నావా, నువ్వు మా దగ్గర కంపెనీ పెట్టావా, నువ్వు ఇటువంటి బేస్లెస్ వాదన ఎట్లా చేస్తావు? నువ్వు బతకచ్చినోడికి ఉండాలి, కానీ దోపిడీ చేస్తుంటే ఊకోదు. ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. దోపిడీ చేస్తామంటే ఆంధ్రోను తరిమారు, కానీ ఆంధ్రోలో ఉన్న పేదలు వచ్చి ఇక్కడ బతుకుతామంటే ఇక్కడ హక్కును చేర్చుకుంది. ఇక్కడ హైదరాబాదు లేదు తెలంగాణ ప్రజానికం మొత్తం హక్కును చేసుకున్నారు. ఈ పంచాయతీ అంతా, మార్వాడి తెలంగాణ పంచాయతీ అంతా ఇది కష్టజీవుల పంచాయతీ కాదు, ఇది దోపిడీదారుల పంచాయతీ. ఎవరైతే దోపిడీ చేయనికత్తారో ఆ దోపిడీదారులను తరిమేందుకు ఇవాళ మార్వాడి గో బ్యాక్ వస్తుండ్రు. రెండోది, ఇవాళ మార్వాడీలు ఎక్కడైనా బతకచ్చు. భారతదేశ ప్రజలు, పౌరులు ఎక్కడైనా బతికే హక్కు వాళ్ళకు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది. రాజ్యాంగం ప్రకారం బతికే హక్కు ఉంది, కానీ నీకు దోపిడీ చేసే హక్కు లేదు, అణిచివేసే హక్కు లేదు. ఇవాళ సికింద్రాబాద్లో ఏం జరిగింది? ఒక దళిత యువకుడు రోడ్డు పంట పోయేటప్పుడు కారు దీయమన్నాడు. కారు దీయమంటే ఏమన్నాడు ఆయన? నువ్వు కమ్జాతోడివి అంటే తక్కువ జాతుడివి, నువ్వు తక్కువ జాతుడు, నువ్వు చెప్తే నేను కారు తీయాలని అంటాడు. ఇంకొక ఆయన బీసీ ఆయన వచ్చాడు, నేను పాలు పోసిన వచ్చాడు. అరే నువ్వు పాలు పోసుకుంటూ బతుకటోడివి, మరి పాలు పోసుకుంటాడు శ్రమజీవి కదా, పాలు పోసుకుంటాడు శ్రమజీవే కదా. రోజు ఆ బల్లెని చదవాలి, ఆ పాలు పిసుకాలి, ఆ పాలను డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆయన కూడా కష్టజీవే కదా. ఆయన పట్టుకొని నువ్వు పాలు అమ్ముకుంటోనివి, నీ అద్దులో నువ్వు ఉండు అని చెప్పి ఎవరు అడ్డం వస్తే వాళ్ళను కులం పేరుతో తిట్టి, అంటే మార్వాడీలు ఇక్కడ కులాన్ని పెంచి పోషించడానికి వచ్చిరా, బతకనికి వచ్చిరా? ఇది ఇవాళ మార్వాడి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మార్వాడి గో బ్యాక్ అనే ఎందుకు కలిసి వస్తుంది? మీరు చేసే అకృత్యాలకు. ఇప్పుడు మనము ఉమ్మడి యాదగిరిని చూసాం. ఇప్పుడు ఉమ్మడి యాదగిరి గారు బీడీఎల్లో ఒక రిటైర్డ్ ఉద్యోగి. ఆయన చేసిన పాపం ఏంటిది? ఆయన ఉద్యోగ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయనకు వచ్చిన డబ్బులతోటి ఆయనకున్న అప్పులు మొత్తం కట్టుకున్నాడు. అప్పులు కట్టుకున్న తర్వాత దమ్మాయిగూడలో, జవహర్ నగర్లో అక్కడ రామ్దేవ్ భాటి అని ఒక మారువాడు ఉంటాడు. ఆయన దగ్గర రౌడీ షీటర్ ఉంటాడు. ఒక ఆయన నాయక్, ఒక ఆయన ఒక కృపాకర్ అంటే ఒక ఆయన. ఈ ఇద్దరు రౌడీ షీటర్లు, వాళ్ళ పేరేమో ముద్దు పేరు కలెక్షన్ ఏజెంట్స్. వాళ్ళ పని అంతా ఏంటిది? ఇక్కడ ఎవరెవరు రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళ వివరాలు తీసుకొని, ఇప్పుడు ఉమ్మడి యాదగిరి కేసీఆర్ మనం కనుక చూస్తే గోదావరి నుంచి ఆయన ఇక్కడ బతకనికి వచ్చిండు, హైదరాబాద్కు. ఇక్కడ బీడీఎల్లో ఉద్యోగం చేసిండు, మంచిగా రిటైర్మెంట్ అయ్యిండు. ఆయనకు డబ్బులు అవసరం లేదు, కానీ ఆయన ఇంటికి పోయి ఆయన ఇంటి పేపర్ తీసుకొని డబ్బులు అవసరం లేనివానికి డబ్బులు తీసుకు ఆయన డైరెక్ట్ ఎక్కడ పిలిచారు? చక్కగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకారు. పిలిచి ఏం చేసిర్రు? ఆయనకు ఒక వాటర్లో మత్తు ఇచ్చారు. ఇది నేను చెప్తుంది కాదు, యాదగిరి గారు సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు మనకు మత్తులో ఇచ్చి ఆయన ఎక్కడ పెడితే అక్కడ సంతకం పెట్టించారు. చేసి ఏం చేసిర్రు? ఆయన ఉన్న మొత్తం ఇల్లును మార్టిగేజ్ చేసుకున్నారు. మార్టిగేజ్ చేసుకుంటారు. ఎవడన్నా మార్టిగేజ్ అంటే ఏంటిది? ఒక రకంగా అమ్మడం. దాంతో 50 లక్షలు తీసుకున్నారు. ఆ మార్టిగేజ్ ఇంకోనికి అమ్మి 50 లక్షలు తీసుకొని 35 లక్షలు మార్వాడీలు వాడుకొని 25 లక్షలు ఈయనకు ఇచ్చారు. అంటే 50 లక్షలలో 35 లక్షలు దోపిడా కాదా? దీన్ని మార్వాడి ప్రజానికము, లేదు ఇక్కడ మార్వాడి బతికేనికి వచ్చిన వాళ్ళు ఏమంటారు? ఇది దోపిడా కాదా? ఆయనకు డబ్బులు అవసరం లేదు, లోన్ అవసరం లేదు, బలవంతంగా ఆయన మాయమాటలు చెప్పి లోన్ ఇచ్చి 50 లక్షలకు వేరేవానికి నువ్వు మార్టిగేజ్ చేసి 35 లక్షలు నువ్వు వాడుకొని ఇప్పటికి ఇవ్వట్లేదు. పోలీస్ కేసు అయింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో గత నెల ఈ బాధితులు ఇద్దరు, స్వరూప, యాదగిరి గారు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేశారు.
కానీ జవహర్ నగర్ పోలీసులు, మొత్తం తెలంగాణ పోలీసులు డబ్బులకు అలవాటు పడి, అవినీతికి అలవాటు పడి, బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు బాధితుల పక్షాన ఉండట్లేదు. వాళ్ళు పోలీసులు ఇవాళ మన ఎస్సీ కమిషన్లో వాళ్ళు బాధితులు చైర్మన్ గారికి ఫిర్యాదు ఇచ్చారు. మేము గత నెల 7వ తేదీ నాడు కేసు పెట్టాం, ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు, మమ్మల్ని మోసం చేసిండ్రు అని చెప్పి. 25 లక్షలు కూడా తెలంగాణలో ఎంత నిజాయితీ ఉంటాడంటే 25 లక్షలు తీసుకున్న పాపానికి ఆయన ఇప్పటికీ ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నాడు. కానీ బారువాడి కట్టట్లేదు. మొత్తం ఈ దోపిడీ నువ్వు చేస్తున్న దానికి ఇది కళ్ళకద్దిన సాక్ష్యంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు చెప్పండి, మార్వాడి ప్రజలు చెప్పండి, లేదు బండి సంజయ్ చెప్పాలి మేము మార్వాడీలు ఈ దేశస్తులు అని చెప్పి కథలు చెప్తుండు కదా, లేదు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ మార్వాడీలు మంచోళ్ళు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మహేష్ గౌడ్ గారు, బండి సంజయ్ గారు వీళ్ళిద్దరూ ఈ కుటుంబానికి సమాధానం చెప్పండి. వీళ్ళని మాయమాటలు చెప్పి వీళ్ళ భూమిని గుంజుకొని వీళ్ళ బిచ్చగాలు చేశారు. వాళ్ళు ఒక దళిత కుటుంబం, వాళ్ళు ఒక దళిత కుటుంబము, ఒక ఉద్యోగం చేసి రిటైర్డ్ కుటుంబము. ఇవాళ చివరికి బాసన్లు అమ్ముకొని బతకాల్సిన దుస్థితికి నిలబడ్డారు. సొంత ఇల్లున్నోళ్ళు ఇప్పుడు రోడ్డు మీద కిరాయి ఇండ్లలో ఉండాల్సిన పరిస్థితికి నిలబడ్డారు. ఇది దోపిడా కాదా? దీన్ని ఏమంటారు? మీ భాషలో చెప్పండి, లేదు మీ రాజస్థాన్ భాష వేరే భాష ఉంటే చెప్పండి. హైదరాబాద్ ఉన్న కాబట్టి తెలుగు మాట్లాడతాం, తెలంగాణ కాబట్టి తెలుగు మాట్లాడతాం. దీన్ని దోపిడీ అనకపోతే ఏమంటారు? మేము పోలీసులు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే యాదగిరి గారిని స్వరూప కుటుంబాన్ని నిండా ముంచారో, వాళ్ళ భూమిని వాళ్ళ ఇల్లును మార్టిగేజ్ చేసుకొని 50 లక్షలు కొట్టేశారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావాలి. పోలీసులు కేవలం బిఎన్ఎస్ కింద మాత్రమే కేసు పెట్టారు. బాధితులు దళితులు. మీరు రాచకొండ సిపి గారు, సుధీర్ కుమార్ గారు చాలా మంచి వాళ్ళని చెప్పి పేరున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దళిత బంధు ఫ్రంట్ తరఫున, సార్ మేము రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీడియా మైక్ టీవీ తరఫున మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఆ నిందితులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టండి, వాళ్ళను మీ కస్టడీలోకి తీసుకోండి, విచారించండి, మేము చెప్తున్న విషయాలు అవునో కాదో తేల్చండి. మేము అబద్ధాలు చెప్తే మీరు మా మీద కేసు పెట్టండి. వీళ్ళు నిజాలు చెప్తున్నారు, కాగితాలునే మొత్తం కీసరా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎట్లా మోసం చేశారు, ప్రతి పేపర్ ఉంది. రెండోది, నేను 25 లక్షలు ఇస్తామని చెప్పి దొంగ ప్రామిసరీ నోటు రాసిరు. అవి ఏంటి? అవి దొంగ బాండ్ పేపర్ ఉంటాయి కదా, బాండ్ పేపర్ దొంగ పేపర్ రాస్తాడా? అది దొంగ పేపర్ అని తేలింది. దొంగ పేపర్కు నువ్వు దోపిడీ చేయనికి రాలే, వ్యాపారం చేసుకుని వచ్చినావు, బతకనికి వచ్చినోనికి ఎందుకు నీకు దొంగ బాండ్ పేపర్ పెట్టాల్సి వచ్చింది? ఇంకా నిజాలు కేసులో చాలా ఉన్నాయి. కాబట్టి పోలీసులు అయితే సరిగ్గా విచారణ చేస్తారు. కాబట్టి మాకు పోలీసుల మీద నమ్మకం ఉంది. ఎంత మేము పోలీసుల్ని ఆక్షేపించినా పోలీసుల మీద నమ్మకం ఉంది. ముఖ్యంగా సుధీర్ బాబు గారి మీద, రాచకొండ కమిషనర్ గారి మీద నమ్మకం ఉంది. ఈ మొత్తం ఈ కేసు మీద విచారణ చేసి, ఈ కేసే కాదు ప్రతి ఇంట్లో ఇవాళ తెలంగాణ వాళ్ళు మార్వాడి చేతిలో దోపిడీకి అన్యాయానికి గురవుతున్నారు. ఎందుకు జార్ఖండ్ వాళ్ళని తిడతలేరు? ఎందుకు ఛత్తీస్గఢ్ కార్మికులు మేము అంటలేము? ఎందుకు అస్సాం నుంచి వస్తారు కదా చాలామంది కార్మికులు? ఇవాళ భవన నిర్మాణ రంగంలో కంపెనీలలో పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు, కార్మికులుగా పనిచేస్తారు. వాళ్ళని మేము ఎందుకు అంటలేము? నువ్వేమన్నా కార్మికుల కంపెనీలో పనిచేసావా? నువ్వే దుకాణం పెడతావు, నువ్వే వ్యాపారం చేస్తావు, నువ్వే మిఠాయి షాప్ పెడతావు, నువ్వే జ్యువెలరీ షాప్ పెడతావు, లేదు నువ్వే బట్టల షాప్ పెడతావు, నువ్వే స్కూల్ పెడతావు, నువ్వే ప్లైవుడ్ షాప్ పెడతావు. హైదరాబాద్లో ఉన్న మొత్తం హార్డ్వేర్ షాపులంతా ఇవాళ హైదరాబాద్ వ్యాపారం మొత్తం, హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాపారం మొత్తం మార్వాడీల కబ్జా కబందస్తాల్లో ఉన్నది. ఈ కబ్జా కబందస్తాల నుంచి హైదరాబాద్ను తెలంగాణ ప్రభుత్వం కాపాడాలి. మేము బండి సంజయ్ కేంద్ర హోమ్ మినిస్టర్ సహాయ మంత్రి కదా, నేను మార్వాడీలకు సపోర్ట్ అవుతున్నాను కదా. తెలంగాణ కాపాడు. నువ్వు తెలంగాణకు పుడితే తెలంగాణ బిడ్డవైతే నువ్వు కాపాడు. లేదు నా మా బీజేపీకి వాళ్ళు చందాలు ఇస్తారు, మేము హిందూ మతాన్ని పెంపొందిస్తామని చెప్పి ఇది మేము మార్వాడీల గురించి మాట్లాడితే బేస్లెస్ వాదన తీసుకొస్తుండు. రోహింగ్యాల గురించి మాట్లాడుతుండు. రోహింగ్యాలు ఎవరు ఆధీనంలో వచ్చారు ఇక్కడికి? వాళ్ళు బతకనికి వచ్చారు. పాపం వాళ్ళు వేరే దేశస్తులైనా కావచ్చు, బతకనికి వచ్చారు. మరి బతకనికి ఎవరు ఆధీనంలో వచ్చారు? నువ్వేం చర్యలు తీసుకున్నావు? ముస్లిం ఏమనంటే మళ్ళీ పాత బస్తీ ముస్లిం మీద ఏడుస్తారు, ముస్లింల మీద, మైనార్టీ వర్గాల మీద ఏడుచుడి వల్ల బీజేపీ అంతు. అంటే బీజేపీ ఇక్కడి ప్రజల మీద విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేసి తెలంగాణలో అధికారం రావడానికి కుట్ర ఉంటుంది. ఆ కుట్రలు ఇక్కడ చెల్లె. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. బీజేపీ కింద తల కింద పెట్టి కాలు పైకి పెట్టినా ఏం చేసినా ఇక్కడ ప్రజలు మీకు ఓటేయరు. కాబట్టి మార్వాడి డబ్బులు ఇస్తే మూసుకొని తీసుకో, చందాలు ఇస్తే తీసుకో, ఎంజాయ్ చేయి. కానీ ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తే ఆ అన్యాయానికి వ్యతిరేకంగా నువ్వు ఒక హోమ్ మినిస్టర్, ఎందుకంటే నీకు ప్రజలు ఓట్లు వేసారు కదా, లేకపోతే నేను అడగపోదు. నువ్వు కూడా రోడ్డు మీద అవలాగా లెక్క తిరిగితే నేను ఎందుకు అడుగుతాం? యువర్ సెంట్రల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్. కాబట్టి నిన్ను అడుగుతున్నాము. నువ్వే మాట్లాడావు. మొట్టమొదటిసారి ఒక రాజకీయ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడింది ఆయన ఒక్కడే మార్వాడీలకు మద్దతుగా మాట్లాడాడు. తర్వాత అన్ని పార్టీలు కూడా, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలని, ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ టీఆర్ఎస్, ఇక్కడ బీజేపీ చందాలు లేకపోతే వాళ్ళు బతకరు. మనం చూస్తున్నాం కదా కేసులల్లో మార్వాడీలు డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి మొత్తం రాజకీయ నాయకులు చేసుకుంటారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా? మోండా అనే ఒక డివిజన్ కార్పొరేటర్ ఉంది. మోండా డివిజన్లో అక్కడ ఒక 20 ఏళ్ళ కింద స్టోరీ చెప్తున్నాను నేను. అక్కడ పద్మారావు గౌడ్ గారు అని మొదటిసారి అక్కడ ఆయన కార్పొరేటర్కి గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాత
అప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చింది. ఆయనగా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఒక మొండా నియోజకవర్గంలో అప్పటికే కార్పొరేటర్ పద్మారావు ఉన్న ఒక తెలంగాణ వాసి స్థానంలో ఒక భవర్లాల్ వర్మ అని ఒక బీజేపీ ఒక మార్వాడిని దించి కార్పొరేటర్ చేశారు. అంటే ఇక్కడ రాజకీయాలను శాసించడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. ఒక కార్పొరేటర్ అయిండు, రేపు పొద్దుగల మేయర్ అవుతాడు, రేపు పొద్దుగల ముఖ్యమంత్రి అయినా మనం ఏమి ఆశ్చర్యపడని అక్కర్లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు సోయుతోటి ఉండాలి. మార్వాడి దోపిడిని మొత్తం తెలుసుకొని ఇవాళ నేను అమన్గల్లో బంద్ జరిగింది. మొత్తం తెలంగాణ అంతా వైశ్యులు రోడ్ల మీద ఉన్నారు. ఇవాళ వైశ్య కుటుంబాలు మేము వాళ్ళకి వ్యతిరేకంగానే ఉంటాం అప్పుడప్పుడు, ఎందుకంటే దోపిడి కులం, మమ్మల్ని కూడా అంటుముట్టని కులం. కానీ ఆ కుటుంబాలు ఇవాళ తిండి లేకుండా రోడ్ల మీద ఉంటాయి. అలా వ్యాపారం రావట్లేదు. ఇవాళ రిలయన్స్ లాంటి డీమార్ట్ లాంటి ఎవరై మార్వాడి పార్ట్నర్షిప్స్ లెక్కలు మొత్తం తీయండి. పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఇవాళ మార్వాడి చేతిలో ఉన్నాయి. చిన్న వ్యాపారి, ఇక్కడి వ్యాపారి ఇవాళ అర్ధాకలతో చేస్తున్నాడు, ఆత్మహత్యలతో చేస్తున్నాడు, కుటుంబాలను సరిగా జీవించలేకపోతున్నారు, పిల్లలు సరిగా చదివించలేకపోతున్నారు. చాలా సంక్షోభంలో ఇక్కడ వ్యాపారులు ఉన్నారు, ఇక్కడ భూమిపుత్రులు. కానీ బయట నుంచి వచ్చి బతకనీకి వస్తే బతకనీకి వచ్చి ఉండాలి. పదే ఏం చెప్తున్నంటే, బతకనీకి వచ్చినప్పుడు బతకనీయకుండా దోపిడీ చేస్తా అంటే నీ గడకు వచ్చి నేను దోపిడీ చేస్తాను కూడా. నేను రాజస్థాన్లో వచ్చి నేను నీ అదేంది జైపూర్కి వచ్చి నీ ఆస్తులను దోచుకుంటూ ఊకుంటాను. నీకున్న ఆస్తుల్ని ఇక్కడ మొత్తం సికింద్రాబాద్ స్వప్నంలోకి ఎవరు తిప్పియాలా, చంద్రలోకి ఎవరిది ఇవ్వాలా? సికింద్రాబాద్ స్వప్నంలోకి నువ్వు కట్టినావా? మార్వాడి కట్టలే కదా, ఇక్కడ ప్రజలు కట్టిరు. చంద్రలోక్ కాంప్లెక్స్ ఎవరిది? ఇక్కడ ప్రజలు కట్టిరు. కానీ వాళ్ళ చంద్రలోక్ కాంప్లెక్స్, స్వప్నలోక్ కాంప్లెక్స్, ఇటువంటి కాంప్లెక్స్లన్నీ వల్ల మార్వాడిల చేతిలో ఉన్నవి. ఇవన్నీ తీసి ఇక్కడ ప్రజలకు పంచాలి. రేపు పొద్దుగాల మీరు కనుక ఇదే పద్ధతిలో మేము తెలంగాణ ప్రజలను అవమానపరుస్తాం, తెలంగాణ ప్రజలను దాడి చేస్తాం, తెలంగాణ ప్రజలు దళితులను తిడతామంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటం చేసిన ప్రజలు. ఇక్కడ దొరలను ఉచ్చబోయించి రజకాలను తరిమారు, నిజాంను పోయిండు, లేదు ఆంధ్ర భూస్వాములు తరిమిర్రు. నువ్వెంత అసలు నువ్వు ఎంత ఊత్తే కొట్టుకోపోయేటోనివి. కాబట్టి నువ్వు బతకచ్చినట్టుండి ఒక ప్రజాస్వామ్య పద్ధతిగా ఉండు. ప్రజాస్వామ్య పద్ధతి ఉండకుండా నా దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి నాకు హిందీ వస్తాడు, వాడికి ఎవరికో హిందీ వస్తుందని చెప్పి హిందీ భాష మాట్లాడుతున్నాను. నీ హిందీ నీ సొంతమేం కాదు, కానీ మాకు నేర్చుకోవడం పెద్ద సమస్య కాదు నీ హిందీ. కానీ నీకు తెలుగు నేర్చుకోవడం సమస్య. తెలుగు నేర్చుకోవడం ఇప్పటివరకు ఇక్కడికి 30-40 ఏళ్ళు వస్తుంది, నీకు తెలుగే రాదు. హిందీ భాష అంటే ఒకటి, బేగం బజార్కి కానీ సికింద్రాబాద్ మొండ మార్కెట్ కానీ తెలుగు మాట్లాడే వాళ్ళని మార్వాడి వాళ్ళు చిన్న చూపు చూస్తారని ఒక వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? యాక్చువల్గా హిందీ భాషనే ఒక ఆధిపత్య భాష, ఉత్తరాది భాష. అది ఉత్తరాది భాష, ఇది దక్షిణాది భాష కాదు. దక్షిణాది భాషల రాదా కేంద్ర ప్రభుత్వం రుద్దుతుంది. కేంద్ర ప్రభుత్వము హిందీ పేరుతో ఆర్డర్ ఇస్తుంది, గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది. తమిళ ప్రజలు అసలు మేము తమిళ్ తప్ప నీ హిందీ మాట్లాడడం, నీ ఇంగ్లీష్ మాట్లాడడం అని తమిళ ప్రజలు చెప్తున్నారు. గవర్నమెంట్ అక్కడ ముఖ్యమంత్రి కూడా తమిళే మాట్లాడతాడు అక్కడ పార్లమెంట్లో, అక్కడ అసెంబ్లీ. మన దగ్గర సచిన రాజకీయ నాయకులు అచ్చిరాని హిందీ, అచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడతారు. కానీ తన మదర్ భాష ఉంటుంది చూడు, మదర్ టంగ్ మీద వాళ్ళకంత ప్రేమ, ఆ భూమి గడ్డ మీద అంత ప్రేమ. అంటే హిందీ భాష మాట్లాడతామని చెప్పి మొత్తం దేశమంతా మీద ప్రజల మీద రుద్దేందుకు వీళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగానే మీరు చెప్పినట్టు హిందీ రాకపోతే తక్కువ ఏదో ఉన్నట్టు, ఏదో తెలివి తక్కువ ఉన్నట్టు చాలా చిన్న చూపు చూస్తారు. అంటే హిందీలో ఏమైనా మహిళలను మీరు బేగం బజార్లో పోతే మహిళలను హిందీలో తిడుతుంటాడు వాడు, హిందీలో బనాయిస్తూ ఉంటారు అమ్మాయిలు. ఇవాళ షాపింగ్కి పోతే ఇవాళ బేగం బజార్ ఎవరి చేతిలో ఉంది? బేగం బజార్ నీదేమి జైపూర్ కాదు కదా. బేగం బజార్ మొత్తం ఇవాళ మార్వాడి చేతిలో ఉంది. ఇవాళ ఆయన ఉండగా మొన్నడానికి ఎమ్మెల్యే, ఇవాళ నిన్నగా మొన్న సస్పెండ్ అయిన రాజాసింగ్ చెప్పాలి, రాజాసింగ్ ఇక్కడోనివేనా నువ్వు, లేదు నీ మాధవిలాత్ ఇక్కడవేనేనా? డౌట్ వస్తున్నాయి ఇవాళ. కాబట్టి మొత్తం మార్వాడీలకి ఇవాళ ఎవరైతే మద్దతు ఇస్తున్నారో మిమ్మల్ని తెలంగాణ నేతలుగా ప్రకటించాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమం అట్నే చేసింది. ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేస్తే నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపో అని చెప్పినాం. నువ్వు మార్వాళ్ళకి సపోర్ట్ చేస్తే నువ్వు కూడా జైపూర్లో చక్కగా ఇల్లు కట్టుకో, మంచిగా రంగుల అద్దాలు ఉంటాయి, పింక్ సిటీ ఉంటుంది జైపూర్లో, అడుగో. హైదరాబాద్ శ్రామికులది, ఈ శ్రామికుల పట్టణం ఇది నిజాం నవాబు నిర్మించిన పట్టణం ఇది. నిజాం నవాబుకు రైల్వే స్టేషన్ నిజాం నవాబు కట్టాడు. ఇక్కడ గాంధీ హాస్పిటల్ నిజాం నవాబు కట్టాడు, ఉస్మానియా హాస్పిటల్ నిజాం నవాబు కట్టాడు. కూలీలంతా తెలంగాణ ప్రజలు, తమిళ ప్రజలు, దక్షిణాది ప్రజలు. ఇక్కడ కట్టిందంతా దక్షిణాది ప్రజలు కట్టిరు. హిందీ మాట్లాడేటోడు ఇక్కడ ఏం పని చేయలేదు. కాకపోతే ఇప్పుడు కొంతమంది బిడ్డలు వస్తున్నారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాం లాంటి అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఇక్కడికి వచ్చి బతుకుదేరు కోసం. అక్కడ పని లేదు. అక్కడ మేము గొప్ప హిందీ మాట్లాడతారు కదా, హిందీ మాట్లాడుతాం, మా దేశం చాలా గొప్ప దేశం అంటారు కదా. నీ దగ్గర పని లేక మా దగ్గరికి వస్తున్నారు. లక్షల మంది వస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ సిటీలో లక్షల మంది ఉన్నారు మిగతా రాష్ట్ర వాళ్ళు. అక్కడ మీరు అభివృద్ధి చేయండి. మీ బీజేపీ మొత్తం దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారం ఉంది కదా, ఒక 2-3 రాష్ట్రాలు తప్ప. ఎందుకు మళ్ళీ అక్కడ అభివృద్ధి చేయలేకపోతున్నారు? అక్కడ ఎందుకు ఇక్కడ వలస వస్తున్నారు? మొత్తం భారత్ వెలిగిపోతుంటే భారత్ అక్కడ ఎందుకు వెలుగుతలేదు? అక్కడ వాళ్ళు ఎందుకు వలస వస్తున్నారు? ఇవన్నీ అంశాలు చర్చించాల్సి వస్తుంది. కాబట్టి మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఒక న్యాయమైన ఉద్యమము. నిన్ను ఇక్కడికి వెళ్ళి తన్ని తరమకు ముందే
నీ ముల్లే ముడి చదువుకొని పో, మర్యాదగా వెళ్ళిపో. ఇక్కడ కొట్టితే నీకు కొడితే రక్తపాతం అవుతుంది. నీ లెక్క కొట్లాడే మాకు క్షణం కాదు. నువ్వు మా దళితుని కొట్టావు సికింద్రాబాద్ మోండా మార్కెట్లో, అదే తిరగబడి కొడితే ఎంతసేపు నీ దుకాణాలను తగలబెట్టలేరా? అట్లా అనుకుంటే ఒక క్షణం కాదు. కానీ మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం, ప్రజాస్వామ్యం నమ్ముతాం, ప్రజాస్వామ్య విలువలు నమ్ముతాం, మానవత విలువలు నమ్ముతాం. కాబట్టి ఇప్పటికీ నీ జోలికి రాలేదు. కానీ ఒక భౌతిక దాడులు దాకపోతే నువ్వు నీ లెక్క ఎంత, నీ జనాభా ఎంత, మా యుద్ధం ముందు నువ్వేం గెలుస్తావు, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్.